నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయ్యారనే చర్చ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తుంది. ఆ దిశగా ఇవాళ హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే సొంత పార్టీలో నమ్మకస్తులైనటువంటి ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతున్నా చూస్తున్నారే తప్ప కనీసం స్పందించడం లేదనే విమర్శలు ప్రధానంగా ఆ పార్టీ అధినేత పైన ఇవాళ పెద్ద ఎత్తున విమర్శ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నటువంటి లీడర్లను కూడా కనీసం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తే పార్టీలో పరిస్థితులు మరో రకంగా ఉండేవి అనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. అయితే ఇవాళ కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ప్రియారిటీ ఇచ్చినటువంటి లీడర్లే ఇప్పుడు ఆయనకు జలకిస్తూ వస్తున్నారు. ఇంతకాలం పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనుభవించినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరంపర కొనసాగుతోంది. ఫస్ట్ టర్మ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి రెండో టర్మ్లో స్పీకర్గా పనిచేసినటువంటి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గుట్టికి చేరుకున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ కండువా కప్పినటువంటి పరిస్థితి. ఆయన్ను కేసీఆర్ ప్రతిసారి లక్ష్మీపుత్రుడు అంటూ కూడా పొగుడుతూ ఉండేవాళ్ళు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయినటువంటి కడియం శ్రీహరికి కూడా 2014లో వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి మరి లోక్సభకు పంపారు. 2 ఏళ్ల లోపే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎంను కూడా చేశారు. మరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ను కాదని అసెంబ్లీ టికెట్ కూడా కడియం శ్రీహరికి ఇచ్చారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కుమార్తెతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి కేశవరావు ఆయన కూడా పార్టీలో తన తర్వాత స్థానం సెక్రటరీ జనరల్ పదవి ఇచ్చారు. పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ఆయనకు మంచి లాబింగ్ మంచి ప్రియారిటీ ఉన్నటువంటి పరిస్థితి. 3 సార్లు ఎంపీ పదవి ఇచ్చారు. ఆయన తన కుమార్తెను కూడా గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా కూడా చేశారు. ఇన్ని రకాల ప్రయోజనాలు పొందినటువంటి కేకే చివరికి పార్టీని వీడినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లుగా పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనానికి కావాల్సినటువంటి 27 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ తీరును తప్పుపట్టడం లేదు. చూస్తూ మౌనంగా ఉండాల్సినటువంటి స్థితిలో తమ అధినేత ఉన్నారంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు క్యాడర్ అంతా ఆవేదన వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి. అంటే 2014-18లో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ పార్టీలో చేర్చుకున్నారు ఇదే కేసీఆర్. మరి అప్పట్లో 2018లో ఏకంగా అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేకుండా ఫిరాయింపులను ఎంకరేజ్ చేశారు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే తరహా దెబ్బ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని కేసీఆర్ కొడుతోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న తర్వాత కేసీఆర్ సొంత జిల్లాకు మరీ ముఖ్యంగా మెదక్ సీటును సైతం గెలవలేకపోయినటువంటి ఒక దుస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ బయట ప్రపంచానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన ఎక్కడ బయట రానటువంటి పరిస్థితి, బయట మాట్లాడినటువంటి పరిస్థితి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్లో తన ఇంటికి వచ్చి మరీ వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎక్కువ సమయం తన ఫామ్ హౌస్లోనే గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా లీడర్లు వెళ్తే మాత్రమే కలుస్తున్నారు తప్ప ఇంతవరకు పార్టీ ఎమ్మెల్యేలను కానీ లీడర్లు కానీ పిలిపించుకొని లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ లోపం జరిగింది అనే అంశాలపైన కూడా రివ్యూ జరపడం లేదు అనేది ఇవాళ మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొనకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా కొందరు అభ్యర్థులు కూడా దొరకరనే పరిస్థితులు వస్తాయనే ప్రచారం ఉంది. ఓవైపు ఘోర ఓటమి, మరోవైపు పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు, ఈ 2 అంశాలను కూడా ప్రధానంగా చూస్తున్నటువంటి కేసీఆర్ మౌనంగా ఉండటమే వెనుక రాజకీయ వైరాగ్యం నెలకొందేమో అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఉద్యమకాలం నుంచి మొన్నటి వరకు కూడా ఆయన రాజకీయాలను శాసిస్తూ 10 ఏళ్ల పాటు సీఎంగా రాష్ట్రాన్ని పాలించారు కేసీఆర్. అధికారం కోల్పోవడంతో పాటుగా ఒక్క ఎంపీ సీటు గెలవకపోవడంతో వైరాగ్యం నెలకొందేమో అనే టాక్ ప్రధానంగా ఇవాళ పార్టీలో కూడా నేతల మధ్య జరుగుతున్నటువంటి చర్చ. అందుకే ఆయన రెగ్యులర్ పాలిటిక్స్ను పట్టించుకోకుండా కొంత ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అనే అభిప్రాయాలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి నైరాశ్యం కేసీఆర్ కొంత సైలెంట్గా ఉండటంతో ఎక్కువ శాతం పెరుగుతోందనే ఒక వాదన కూడా లేకపోలేదు. మీరు కూడా కేసీఆర్ సైలెంట్కి వ్యూహాత్మకమా లేకుంటే కారణాలు ఉన్నాయా, ఎందుకు అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.